వెయిట్, వాచ్. ఆయన ఏం చెప్తాడో చెప్పింది చెప్పినట్టుగా చేయి. యు నీడ్ ఒబీడియన్స్ అండ్ యు నీడ్ వెయిట్ ఫర్ ద మూమెంట్. ఈరోజు చాలామంది దేవుడి టైం వచ్చేటప్పుడు మీరు ఉండరు, దేవుడి టైంకి ముందుగా పరిగెడతారని చూస్తారు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయరు, దేవుడు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తారు. చూసి ప్రతి దానికి దెర్ ఆర్ ప్రిన్సిపల్స్, దెర్ ఆర్ స్టాండర్డ్స్, దెర్ ఆర్ సెట్ రూల్స్. స్టెప్ బై స్టెప్. ఇది అయిన తర్వాత ఇది చేయాలని ఉంటుంది. ఒకేసారి ముందు కంగారు పడకూడదు. ఈరోజు అధిక స్పీడ్ మనుషులకి, నేనే చేస్తా, నాకు అన్నీ తెలుసు, ఇప్పుడే చేస్తా. జీవితాన్ని ఆ రీతిగా నడిపించకండి. నేను ఒకటే వేడుకుంటాను ఈరోజు మిమ్మల్ని ప్రభునామంలో, దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడి, దేవుని ఆత్మ ద్వారా మనం ఫలిస్తున్నాము అంటే మనలో ఈ మంచి ఫలం, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం కలిగిన వారిగా, ఓర్చుకున్న వారిగా, భరించేవారిగా, సహనం కలిగిన వారిగా. ఒకటే మాట కన్క్లూడింగ్, దేవుని వాక్యం నుండి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, మన హృదయాన్ని పరీక్షించుకోవాల్సింది, మనము దేవుడు తన సమయంలో కార్యం జరిగిస్తాడని వేచి ఉన్నామా? సెకండ్ థింగ్, మనము ఇతరుల్ని ఓర్చుకుని భరించుకోగలుగుతున్నామా? వారు మారటానికి మనం కారణంగా మారుతున్నామా? దేవునిలోకి వస్తానికి మనం కారణంగా మారుతున్నామా? మనలో ఉన్న సహనము బట్టి, మనలో ఉన్న ఓర్పును బట్టి ఇతరులను దేవుని చూడగలుగుతాం.